భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ క్రికెట్ జర్నీ చాలా మందికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల వరకు వెళ్ళాడు. అసలు మళ్ళీ నడవగలడా అన్న అనుమానాల మధ్య పట్టుదలతో కోలుకొని క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ ఇవ్వడమే కాదు, మునుపటి పంత్ను అభిమానులకు చూపించాడు. అందుకే పంత్ రీఎంట్రీ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రశంసించదగినదే. కాగా పంత్ ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్కు నామినేట్ అయ్యాడు. బెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ అవార్డు రేస్లో నిలిచాడు. డిసెంబర్ 2022లో కారు ప్రమాదానికి గురైన ఈ యువ క్రికెటర్ దాదాపు 14 నెలల తర్వాత కోలుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. గత ఏడాది ఐపీఎల్తో పునరాగమనం చేసిన అతను ఆ తరువాత జాతీయ జట్టులోకి కూడా రీఎంట్రీ ఇచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి క్రికెట్ ఆడడాన్ని గుర్తించిన లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ పంత్ను బెస్ట్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేసింది. పంత్తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో 5గురు ఈ అవార్డుకు పోటీ పడుతున్నారు. బ్రెజిలియన్ జిమ్నాస్ట్ రెబాకా ఆండ్రేడ్, స్విమ్మర్లు అరియార్నే టెట్మస్, కేలెబ్ డ్రెస్సెల్, బైక్ సైకిల్ రేసర్ మార్క్ మార్క్వేజ్, ఆల్పైన్ స్కీ రేసర్ లారా గట్ బెహ్రామీ అవార్డు రేస్లో ఉన్నారు. ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఏప్రిల్ 21న స్పెయిన్లోని మాడ్రిడ్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్కు నామినేట్ అయిన రెండో భారత క్రికెటర్గా పంత్ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ సభ్యుడు. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా రాణిస్తూ ఉండడంతో పంత్ రిజర్వ్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది.